గాలి వార్తల్ని జాలి లేకుండా కడిగేయడానికి బ్లేజర్ వేసుకొని వస్తున్నాడు గాసిప్ గంగరాజు. అత్తారింటికి దారేదికి సీక్వెల్, ఇది గాసిప్. సుఖాంతమైన సినిమాకి సీక్వెల్ ఏంట్రా సన్నాసి. ఈ గాలి వార్త ఏంటంటే అత్తారింటికి దారేది సినిమాకి సీక్వెల్ రెడీ అవుతుందంట. ఈ విషయం గురించి మన త్రివిక్రమ్ గారికి తెలుసో లేదో కానీ ఈ సినిమాకి సంబంధించిన కథనం అంతా మన బాలరాజ్ దగ్గర రెడీగా ఉంది. ఈ సినిమా మొదటి భాగం ఇండియాలో జరిగింది కాబట్టి లాజిక్ ప్రకారం రెండో భాగం మిలాన్లో జరగబోతుంది. ఈ సినిమా కథనం ఎలా ఉండబోతుంది అంటే ప్రణీత తన భర్త నుంచి విడిపోయి పవన్ కళ్యాణ్ పట్ల ఆకర్షితురాలు అవబోతుంది. అప్పుడు పవన్ కళ్యాణ్, సమంత మరియు ప్రణీత మధ్య త్రికోణ ప్రేమ మొదలయ్యి ఆ ప్రేమ తన అత్తకి నచ్చక వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యి గంగరాజు వద్దు వద్దు మా వల్ల కాదు కదా. సినిమా సీక్వెల్ ఉందని చెప్పి రాయటమే ఎక్స్ట్రా. ఈ బాలరాజు గారు దానికి స్టోరీ కూడా యాక్ట్ చేస్తాడు. అసలు ఈ నెల కొట్టాలంటే రేపు బాలరాజు మేనర్స్ ఎక్కువై పబ్లిక్ టాయిలెట్ ని కూడా మే కమిన్ అని నాక్ చేసి అడిగే ఎవర సన్నాసి ఎలా రాస్తున్నారు ఇట్లాంటి గాసిప్లు. బాలీవుడ్ ఆపర్చునిటీ వదులుకున్న అమలాపాల్, ఇది గాసిప్. ఈ గాసిప్ ఏంటంటే మన ఠాగూర్ సినిమా హిందీలో గబ్బర్ అనే పేరుతో రీమేక్ అవబోతుంది. అందులో ఒక క్యారెక్టర్ అంటే సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ కోసం అమలాపాల్ని సంప్రదించగా చిచ్చి సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ నేను చేయను అని అమలాపాల్ మన బాలరాజుతో చెప్పడంతో ఆ బాలరాజు మనకి రాశాడు. రే బాలరాజు, నాయక్ సినిమాలో ఏ క్యారెక్టర్ చేసింది అమలాపాల్? రాసేటప్పుడు కొంచెం కూడా ఆలోచించవా? రే బాలరాజు, గుళ్ళో పూజారి దక్షిణ అడిగితే డూ యూ యాక్సెప్ట్ కార్డ్స్ అని అతి తెలివితేటలు చూపించే అప్రాచ్య బ్రహ్మ రాసే ముందు కొంచెం వాడు. తుఫాన్ ని టార్గెట్ చేసిన మహేష్ బాబు. దీన్ని గాసిప్ అనాలో నా గ్రహచారం అనాలో నాకు అర్థం కావట్లేదు. ప్రస్తుతానికి దీన్ని గాసిప్ అందాం. తుఫాన్ అంటే మన రామ్ చరణ్ తుఫాన్ కాదు, అలాగే ఫైలిన్ తుఫాన్ కూడా కాదు. రీసెంట్ గా వచ్చిన థమ్స్అప్ యాడ్ లో మహేష్ బాబు మధ్యలో టేబుల్ వేసుకొని కూర్చొని థమ్స్అప్ తాగుతుంటే బ్యాక్గ్రౌండ్ లో తుఫాన్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. ఆ తుఫాన్ని ఫైలిన్ తుఫాన్ ని మిక్స్ చేసి మన బాలరాజు మహేష్ బాబు తుఫాన్ని టార్గెట్ చేసినట్టుగా ఫిక్స్ చేశాడు అనమాట. రేపు బాలరాజు ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోతే ఎవరి బర్త్డే ఉందా అని కాంటాక్ట్ లిస్ట్ వెతికే కకృతి సన్నాసి. ఎలా రాస్తావరా? క్రియేటివిటీకి హద్దులు లేవని నాకు తెలుసు, కానీ నీ క్రియేటివిటీ చూస్తుంటే నువ్వు హద్దులు దాటి ఎక్కడికో వెళ్ళిపోయావరా. అక్కడి నుంచి దూకి చచ్చిపో, మాకి దరిద్రం వదిలిపోద్ది దరిద్రుడా. బాలీవుడ్ కు వెళ్ళబోతున్న హరీష్ శంకర్, ఇది గాసిప్. మనకు బాలరాజ్ గారు ఎవరినో ఒకరిని బాలీవుడ్ పంపించకపోతే నిద్రపోయేటట్లేడు. రే బాలరాజు, మీ నెక్స్ట్ సినిమా ఏంటని హరీష్ శంకర్ అడిగితే అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నా పక్క ఆయన చెప్తుంటే నువ్వేంట్రా బాలీవుడ్ కి పంపిస్తున్నావు? ఇంకెందుకు రకాలి హాలీవుడ్ కి, కొరియన్ కి, జపాన్ కి, చైనాకి అన్ని చోట్లకి పంపించాయి. వెళ్తావా? ట్రాఫిక్ పోలీస్ ఆపి అన్ని ఉన్నాయా అని అడిగితే అండర్ వేర్ వేసుకోవడం మర్చిపోయానని అని చెప్పి అంట్ల సన్నాసి. ఏంట్రా రాతలు? ఇంకో గాసిప్ ఏంటంటే రామ్ గోపాల్ వర్మని ఫాలో అవుతున్న రాజమౌళి. విషయం ఏంటంటే రామ్ గోపాల్ వర్మని ఫాలో అవటం అంటే టెక్నాలజీ అదో ఏదో కాదండి. రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర 2 పార్ట్లుగా తీశారు కదా. ఇప్పుడు రాజమౌళి కూడా బాహుబలి 2 పార్ట్లుగా తీయబోతున్నారని వినికిడి. ఇంకా అందుకని మన రామ్ గోపాల్ వర్మ దారిలో రాజమౌళి పయనించారని చెప్పేసి బాలరాజు గారు రాతలు. రే బాలరాజు, తమన్ పాటల్ని రీమిక్స్ చేస్తా తమన్ని పర్మిషన్ అడిగే తుచ్చుడా, ఏమిట్రా రాతలు? 5 రోజుల్లో 25 కోట్లు కలెక్ట్ చేస్తే దూసుకెళ్తా. ఎక్కడికి ఎక్కడికి ఎక్కడికి? అరే ఇది గాసిప్ గంగరాజు. అయితే ఉంటానే. క్లూస్ అన్ని కాజల్ అఫేర్ ని సూచిస్తున్నాయి. బాలీవుడ్ కి వెళ్ళింది కదా, ఎఫ్ఐఆర్ లేకపోతే కష్టం. అంటే సినిమా ఆఫర్లు ఏమి ఒప్పుకోవట్లేదంట. ఆఫర్లు ఒప్పుకోకుండా పెళ్లి ఆఫర్ ఏదో ఒప్పుకుంటుందని మన బాలరాజు గారి బాధ పట్టించుకో. మహేష్ ని వెంటాడుతున్న చరణ్. ఇద్దరు హీరో సినిమాలు ఒకే టైంలో వస్తుంటే ఒకరినొకరు వెంటాడుకున్నట్టే. అంటే 2013 సంక్రాంతికి సీతమ్మ సినిమాల జట్టు నాయక్ వచ్చాయి కదా. 2014 సంక్రాంతికి ఎవడు 1 నేను ఒక్కడే వస్తున్నాయంట. అందుకని ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు పడుతున్నారని మన బాలరాజు బాధపడుతున్నాడు. అందాన్ని ఆస్వాదిస్తున్న శేఖర్ కమల. వాట్స్ హ్యాపెనింగ్? అంటే మన కహాని రీమేక్ ఉంది కదా, అందులో విద్యాబాలను ప్రెగ్నెంట్ కదా. ఇందులో అలా కాకుండా నయనతారని ఇంకేదోలాగా చూపిస్తూ మన శేఖర్ కమల ఆస్వాదిస్తున్నాడని, ఆ ఆస్వాదాన్ని ఆస్వాదించలేకపోతున్నందుకు బాలరాజు గారు బాధపడుతూ రాసిన బేవకూఫ్ గాసిప్ అది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్న గజాల. అదే హీరోయిన్ గజాల.
గజాల ఇంకా సినిమాలు చేస్తుందా? ఏమో. బాలరాజుడికి మళ్ళీ తెలిసిపోతుంది ఇవన్నీ. రేయ్, ఈ సీమలో మొట్టమొదటి కత్తి పట్టింది మా తాత, బాంబు చుట్టింది మా తాత. వాటితో నువ్వేనా అనిపించేది? ఏమా దగ్గర కత్తులు బాబులు? ఇలా చూడు, నీ దగ్గర ఉన్న ఆయుధాల కంటే నా ఆశయం బలమేంటి? చావుకు లేనప్పుడు భయపడలేదురా. ఆ చావే గంగరాజు షార్ట్ రెడీ. ఓకే, కాసేపు ఏంటి?